ఫిషర్ అంటే ఏంటంటే, మనకి ఎక్కువగా ఎవరిలో వస్తదంటే, ఎవరిలో అయితే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా ఉండదో, వాళ్ళల్లో లేకపోతే మోషన్ ఎళ్ళేటప్పుడు ఎక్కువ ముక్కడం వల్ల మనకి ఫిషర్ అనేది తయారవుతా ఉంటది. ఫిషర్ అంటే ఏంటంటే, నథింగ్ బట్ మనం మోషన్‌కెళ్ళే రంధ్రంలో చీలిక అంటాము. లేదంటే గాయం గాని, పుండు పడడం గాని, దాన్ని ఫిషర్ అంటా ఉంటాం. అండ్ పైల్స్ అంటే ఏంటంటే, మనకి మోషన్‌కెళ్ళే మలద్వారం దగ్గర మనకి రక్తనాళాలు ఉబ్బుతాయి. మనకేంటంటే, ఆ రక్తనాళాలు మనకి కుషన్స్ లాగా యూజ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే మనకి మోషన్ ఫ్రీగా ఉండదో, లేకపోతే మోషన్ ఎళ్ళిన ప్రతిసారి ముక్కడం చేస్తా ఉంటామో, మనకి ఆ రక్తనాళాలు ఉబ్బి, మనకి పైల్స్ అనేవి తయారవుతా ఉంటాయి. అంటే కొంతమంది డౌట్ ఏంటంటే, మనకి కంటిన్యూయస్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ వల్ల గూడా పైల్స్ వస్తాయా అంటే, ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ గూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద పైల్స్ అంట. ఎందుకంటే, మనము ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ వల్ల మనకు కింద అక్కడ వీనస్ ప్రెషర్ పెరిగి, ఆ రక్తనాళాల మీద ఒత్తిడి పడి మనకి పైల్స్ అనేవి తయారవుతా ఉంటాయి.